కాకపోతే ఏమండి కాదండి, కోడి కత్తితో జబ్బ మీద పొడిస్తే తప్పలేదు కానీ ఈయన బ్లేడ్ తో గేస్తే తప్ప? కోడి కత్తితో మీరు అన్నారు కదా, కోసినప్పుడు అది క్లియర్ గా కనపడింది, దానికి సంబంధించి రక్తం వచ్చింది, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అయ్యింది. ఈయనకి ఏమైనా బ్లేడ్ పెట్టి కోసారు చూపించండి. చెప్పరాని చోట ఏమైనా కోసారా? చెప్పుకోలేని చోట, మీ మీడియాలో చూపించలేని చోట ఏమైనా కోసారా? ఏం సార్ నాకు అర్థం కాదు, వరం గారు అంటే ఏమైనా కోస్తారా? ఏడకోసారి చూపించచ్చుగా. ఎంతకంటే నేను తక్కువ మాట్లాడుతున్నా, ఆయన మాట్లాడేది దాంట్లో పోలిస్తే నేను తక్కువ మాట్లాడుతున్నా. అనుమానాలు కాదండి, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, తప్పే ఉంది. ఇప్పుడు విజయ్ కిరణ్ గారు తెలుగుదేశం నుంచి వచ్చింది, ఆయన ఇంకో కిరణ్ కదా, దాసరి కిరణ్ కదా జనసేన నుంచి వచ్చేది. అంటే ఈయన రియాక్ట్ అవుతుంటే పవన్ కళ్యాణ్ మర్చిపోయి మొత్తం అంటే మీ సీట్లు వాళ్ళు షేర్ చేసుకుంటే ఒకటే కదా, పర్లే ఈసారి వైద్యం చేయించుకున్నాం. కోడి కత్తి సీన్ డ్రామా చేసినప్పుడు హైదరాబాద్ లోనే మనం వైద్యం చేయించుకున్నాం. వైద్యం చెప్పండి. మూడు బాక్సులు ఎందుకు దండగా, మళ్ళీ 3 జూమ్ కనెక్షన్లు దండగ కదా, అంతా ఒకటే వర్షన్ కదా. దాని వల్ల కృష్ణానీల్ గారిని ఇంకో కృష్ణనాథ్ గారిని అట్లా ఎవరిని అనలిస్టులు పెట్టుకుంటే బెటర్ కదా. ఎవరి ఒపీనియన్ అంటే 3 పార్టీలు ఒకటే వర్షన్ కదా. పవన్ కళ్యాణ్ గిచ్చారు, పవన్ కళ్యాణ్ గిల్లారు, చంద్రబాబు నాయుడు తిట్టారు, ఇవన్నీ 3 ఒకటే వర్షన్ కదా. కొత్తదే ఉంటది, 3 ఒకటే. పవన్ కళ్యాణ్ అంటే తెలుగుదేశం రియాక్ట్ అయింది, తెలుగుదేశం అంటే జనసేన రియాక్ట్ అయింది, వీళ్ళిద్దరు ఎవరంటే బీజేపీ రియాక్ట్ అయింది. ఎందుకంటే మాట్లాడగలుగుతాం. నువ్వు ఏదో చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టు ఇచ్చారు కదా, గిల్లారు కదా, చూస్తా ఉంటారు కదా. చేసుకోండి, వెటకారంగా మాట్లాడగలం. మీరంతా దిగజారుడు బూతులకి మంత్రి శాఖ మీరు కూడా బూతుల గురించి మాట్లాడుతా ఉన్నారు. మీ నేర చరిత్ర మాకు తెలుసు కాబట్టి ఎంతకైనా తెగించాలి కాబట్టి ఎన్నికలకు ముందు రక్తపాతాన్ని చంద్రబాబు నాయుడు చుట్టారు కాబట్టి మీరు ఎంతకైనా తెగిస్తారనే ఉద్దేశంతోనే మీ నేర చరిత్ర దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఉన్నారు. మీరు ప్లేడ్లు వాడతారు, కత్తులు వాడతారు, గొడ్డలు వాడతారు. మీ చరిత్ర తండ్రి మరణాన్ని కూడా వదల మీ రాజకీయ అవసరాల కోసం పక్కా నాయకులే మీ రాజకీయాల కోసం తండ్రి మరణాన్ని శవాన్ని కూడా చెప్పినటువంటి రామారావు గారిని గురించి మాట్లాడదామా అంటున్నాను. గాంధీని చంపిన గాడ్సే కంటే దుర్మార్గులు మాట్లాడుతూ ఉన్నారు. మీ సొంత బతికుండలు మాట్లాడుతూ ఉన్నారు. వివేకానంద రెడ్డి గారి కూతురు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చేసిన హత్య గురించి మాట్లాడతాం, దాని గురించి మాట్లాడదాం. ఎప్పుడో ఒక సెకండ్ అడ్డుపడి రాజకీయ పార్టీనే మనుగడ లేకుండా చేద్దామని తెలుగుదేశం పార్టీ జరిగినటువంటి ఒక సెకండ్ ఆ రోజు రాజకీయ అవసరాల కోసం చేశారు కానీ మీలాగా స్వార్థాల కోసం మాట్లాడాలా. మీ ఏ రోజు కూడా కొట్టేలు మాట్లాడాలా. ఒక హత్య జరిగితే దాన్ని చంద్రబాబు మాకు లేదు. మీరు రామారావు గురించి రామారావు గారి పేరు ఎందుకు తీశారు? మరి ఎన్టీఆర్ యూనివర్సిటీని రామారావు రాజశేఖర గారి పేరు ఎందుకు పెట్టారు చెప్పండి. మీరు మాటలు స్టోరీలు చెప్తే ఉంటారు, ఖాళీగా కూర్చోలేడు. మాకు చెప్తే ఎట్లా? మీరు చెప్తా ఉంటే ఇచ్చారు గిల్లారు, గిల్లిళ్ళు కాదు అలాగని మాట్లాడింది మీ నాయకుడు అవునా కాదా? పవన్ కళ్యాణ్ మల్లెపూలు నలుపుతాడని మాట్లాడింది మీ అధికార ప్రతినిధి యామిని శర్మ అవునా కాదా? దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మల్లెపూలు నలపట్లేదు మీరు పవన్ కళ్యాణ్ చెప్పండి. నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం నీకేంది? మీరు పవన్ కళ్యాణ్ తిట్టొచ్చు, మీరు దోచుకున్న దొంగని అన్న బొత్స సత్యనారాయణని మీ మంత్రివర్గంలో పెట్టుకున్న దాని సంగతి చెప్పు ముందు చెప్పండి. వర్మ గారు జనసేన ఆర్టిస్ట్ రాలేదా? విజయ్ జనసేన ఆర్టిస్ట్ రాలేదా? తెలుగుదేశం ఆర్టిస్ట్ మొత్తం 2
ద్విపాత్ర ఓకే, పోషిస్తున్నాడు కదా. ఆర్టిస్టులు ఒక్క నిమిషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మించిన ఆర్టిస్టులు ఎక్కడ ఉన్నారు వెంకటరెడ్డి గారు? మీ ఆర్టిస్టులు, మీ కోడికత్తి కోలాట్లు ఇవన్నీ అన్ని తెలుసులే కానీ ఇప్పుడు 5 నిమిషాలు ఇస్తే మాకు 15 నిమిషాలు ఇవ్వాలి. ఒక్క నిమిషం అండి, మూడు ఒక్క పార్టీలు ఒకటే నిమిషం, వర్షం. ఒక్క నిమిషం, విజయ్ ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. కృష్ణాంజనేయులు గారు, ఏం జరుగుతుంది పిఠాపురం